ఎగ్జామ్స్ అయిపోయి చాలా రోజులు ఏమి అవ్వలేదు. జనవరి 30కి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయినాయి. కంప్లీట్ అయినాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే పేపర్ వాల్యుయేషను ఆన్‌లైన్‌లో గానివ్వండి, ఆఫ్‌లైన్‌లో గానివ్వండి కంప్లీట్ అయిపోయింది. అయితే 40 డేస్ ప్లస్ పడతదనమాట రిజల్ట్స్ రావడానికి ఎప్పుడూ గూడా. సర్వర్ బిజీ వచ్చినా కూడా దాందే. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జేఎన్‌టీహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ ఇంకా రావట్లేదేంటి? ఎప్పుడొస్తాయి ఏంటని చెప్పేసి ఒక్క ఫైనల్ డేట్ చెప్పమని చెప్పేసి. స్టూడెంట్స్ కామెంట్‌ల మీద కామెంట్‌లు పెడుతున్నారు. సో, ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. ముందుగా అయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్‌లో ఇచ్చానండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మిగతా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడతాయి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్‌వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్. ఇక టాపిక్‌లోకి వెళితే జేఎన్‌టీహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్. సో, జేఎన్‌టీహెచ్ 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. మీరు మీ సార్లుగైనా కనుక్కోండి. నేను గనక అబద్ధం చెప్పినట్టయితే. సో, ఇక రిజల్ట్స్ అనేది మన చేతిలో లేని విషయం. నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ మాత్రమే అని జెప్పేసి. అయితే మార్క్స్ ఎంట్రీ వచ్చేసరికి అది గూడా కంప్లీట్ అయ్యిందండి. ఈ ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్ మ్యాపింగ్ చేయాలి. మీకు సీబీటీ ఎగ్జామ్స్ లేవు కాబట్టి R22 వాళ్ళకు R22 అయినా, R18 అయినా, R16 అయినా, R15 అయినా ఈ ఇంటర్నల్స్ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్రాసెస్ ఉంటది. అది ఏంటంటే ఈ రిజల్ట్స్ వెరిఫికేషన్. దాని మీద సంతకాలుంటాయి. మీరు గమనించినట్టయితే మీకు పీడిఎఫ్స్ రావు కాబట్టి మీకు తెలీదు. అయితే మీరు రిజల్ట్స్ కొట్టినప్పుడు కింద ఎవాల్యుయేటర్ ఇయన్నీ ఉంటాయి చూడండి. ఎవాల్యుయేటర్ అంటే ఎగ్జామినేషన్ కంట్రోలర్ అని ఇవన్నీ ఉంటాయి. మీ హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు కూడా సంతకాలు ఉంటాయి కదా! సో, ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ మీద సంతకాలు అవ్వందే రిజల్ట్స్ రిలీజ్ కావు. అయి అయిన తర్వాత ఈ మార్క్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత డేటాబేస్ లింక్స్ ఏవైతే కన్వర్ట్ చేస్తారో అయి కన్వర్ట్ చేసిన తర్వాత గాని మీ రిజల్ట్స్ డిక్లేర్ కావు. సో, నేను ఒక్కటే చెప్తున్నా ఫైనల్ ఈ మార్చి 10థ్ నుంచి 15థ్ లోపు మీకు రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా? సో, ఇంకా 4-1 ఉంది. ఇంకా 1112 ఉంది. ఎందుకంటే ఇంక ఎగ్జామ్స్ మళ్ళీ దగ్గర పడుతున్నాయి వెంటనే. సమ్మర్ కూడా వచ్చేసింది. ఇక ఆగరు, వదిలేస్తారు. ఇక సీబీటీ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి టైమ్ టేబుల్స్ రిలీజ్ అయినాయి. ఫోర్త్ ఇయర్ వాళ్ళకు. ఓకేనా? సో, రిజల్ట్స్ అయితే ఆ డేట్‌కి వస్తాయి. ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి అడుగుతా ఉన్నాయి. ప్రతిసారి చెప్తున్నాను. అన్నిట్లో కల్లా థర్డ్ ఇయర్ పేపర్ వాల్యుయేషనే ఈజీగా ఉంటది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని యూనివర్సిటీలు కూడా అలాగే ఉంది ఈసారి కూడా. మారిద్దేమో ఈసారి అని మీరంటే. మీరైతే భయపడాల్సిన పని అయితే లేదు. మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ మాత్రం నేనేం చెప్పలేను. ఎందుకంటే అది రాసేవాళ్ళు బట్టి, దిద్దేవాళ్ళని బట్టే ఉంటది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ దగ్గర వచ్చేసరికి మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పాలంటే ఇవాళ డొల్ల కాలేజీలన్నీ తీసేశారు. మీ అందరూ తెలుసు కదా! మంచి కాలేజీల్లో మరి కాలేజ్ బ్రాండ్ నిలవాలంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కరెక్ట్‌గా చెప్పేవాళ్ళే కదా కావాల్సింది. అంటే మ్యాథ్స్ ఒకటే కాదు నేను చెప్పేది. మ్యాథమెటికల్‌గా ఉన్న సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. సో, అలాంటి సబ్జెక్టులు మాత్రం టఫ్‌గానే ఉంటదండి. మిగతాయన్నీ గూడా మీకైతే పాయింట్ల పరంగా అయితే నేను చెప్పలేను గానీ 3-1 ఎక్కువ పాయింట్లొస్తాయని. పాస్ అయితే అయిపోతారు 3-1. 3-2లో మాత్రం మీరు పాస్ అయినా గూడా పాస్ అవుతారు. ఎక్కువ పాయింట్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో, ఇక ఈ డేట్ ఫిక్స్ చేసుకోండి. పొద్దాక ఇక మీరు అడిగినా గూడా ఇక నేను అంతకు మించి ఇంక చెప్పేదేం లేదు. ఎందుకంటే ఇక వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే ఇక అది. ఆ డేట్‌ల మధ్యలోనే వస్తాయి ఇక రిజల్ట్. ఓకేనా? రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తా. వీడియో పెడతాను. ఖచ్చితంగా అయితే. సో, మీరైతే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఏమన్నా ఎమర్జెన్సీగా వస్తే మీకు అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ.